అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనలో కొన్ని సందర్భాలలో ఒక అవిశ్వాసం, ఒక బలహీనత, ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ సందర్భాలలో శక్తివంతమైనటువంటి పనులు కూడా బలహీనమైనటువంటి మనసుతో చేయటం ద్వారా ఆ చేసే పనులకు విలువ లేకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ప్రతి ఒక్కరూ గుర్తించినా గుర్తించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనది అని యాకోబు గారు ఒక సందర్భంలో తెలియజేసినటువంటి మాటలు మనం చూద్దాం. యాకోబు పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో మనం చూద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చూడండి, బాగా ఆలోచించాలి మీరు. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. చూసారు ఎంత చక్కగా ఉందో. అంటే ప్రార్థన అనేది నమ్మకంతో, ఆసక్తితోటి మనం చేయగలిగినట్లయితే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఏదైనా ప్రార్థించినప్పుడు అవి మీరు పొందుకొని ఉన్నారని నమ్మి ప్రార్థించండి అని ఉంటుంది. చూడండి, చాలామంది చెల్లెలు ప్రార్థన చేస్తూ ఉంటారు, మా భర్త మారాలి, నా భర్త ఎలాగైనా కానీ దేవునిలో ఎదగాలి, నా భర్త మద్యం మానేయాలి, నా భర్త జోదం మానేయాలి, రకరకాలుగా ప్రార్థన చేస్తారు. కానీ వెంటనే విశ్వాసం మళ్ళీ ఆయన మారుతాడు, వాడు మారుతాడా లేదా అన్నట్టుగా అతన్ని తిట్టుకుంటూ, మనసులో సనుక్కుంటూ, ఇంక ఈ మాత్రం దానికి ప్రార్థన ఎందుకు చేసావు, ఎందుకు చేయించుకున్నావు, ఎక్కడ మీలో నమ్మకం, ఎక్కడ మీలో ఆసక్తి? నమ్మకం ఉండాలి, ఆసక్తి ఉండాలి. నమ్మకముతోటి, ఆసక్తితోటి ఏలియా గారి వలె మనం ప్రార్థన చేసినట్లయితే కనుక మన జీవితంలో ఎన్నో కార్యాలు మనం చూస్తాం. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదంటే కనుక చదువు విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎంతకనగానే ఆసక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అలా కాకుండా మనం చేసినటువంటి ప్రార్థన నిష్ప్రయోజనంగా మారిపోతుందండి. కనుక ప్రియులారా, ఎలాంటి ప్రార్థన అయినా కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఈ విషయాలు గుర్తుంచుకొని ప్రార్థన చేయండి. మరొక విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ శరీర సంబంధమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే దేవుడి దగ్గర మీరు ఆధారపడకండి. దేవుడిని మీరు విశ్వసించకండి. ఇలాంటి వాటి కొరకు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆలోచించండి, పర సంబంధమైన వాటిని చూడండి. అందుకే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎప్పుడైతే రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతామో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, బలపరచండి. మీ కృపలో తండ్రి స్థిరంగా నిలబెట్టండి తండ్రి. తెలుసుకున్న విషయాలు తండ్రి అనేక మందికి షేర్ చేసి ధన్యతను తండ్రి అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరైతే నేర్చుకున్న ప్రతి విషయాన్ని తండ్రి, ఈ వీడియోస్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను తండ్రి బలపరచండి తండ్రి, మీ ప్రేమలో స్థిరపరచండి ప్రభువా. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల తర్వాత కృంగి ఉన్నారో వారిని తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, మీ కృపలో లేవనెత్తండి తండ్రి. ఈ పరిచర్య నిమిత్తం ఎవరెవరైతే కష్టపడుతున్నారో, కష్టపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగుంచి నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని తండ్రి బలపడినట్లు కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.